హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను కొరియన్ ఫ్రైడ్ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా చాలా యమ్మీ ఉంటుంది. మీరు కూడా వీకెండ్కి ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నాను విత్ స్కిన్. ముందు చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ పెప్పర్ వేసుకోండి. తర్వాత 1/2 kg చికెన్కి నేను ఇక్కడ 1 ఎగ్ యూజ్ చేస్తున్నాను. సాల్ట్, పెప్పర్ అలాగే ఎగ్ ఈవెన్గా మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. ఇది కలర్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ విజేతాలో నేను వైట్ కార్న్ఫ్లోర్ బదులు ఇదే తీసుకుంటాను. అండ్ 3 టేబుల్ స్పూన్స్ మైదా కూడా వేసేయండి. ఇప్పుడు ఈ పిండి చికెన్ పీసెస్ అంతా పట్టే వరకు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని ఈవెన్గా పిండి చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోతుంది. అండ్ దీంట్లో సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోండి ముందుగానే, ఎందుకంటే మళ్ళీ మనం సాసెస్లో వేస్తాం కదా, దాంట్లో కూడా సాల్ట్ ఉంటుంది, ఎక్కువ అయిపోతుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెడితే సరిపోతుంది. అంతలోపు ఒక ప్యాన్ పెట్టేసుకోండి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకుందాము. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ని. తర్వాత ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. అప్పుడే మనకి ఆ క్రిస్పీ అనేది వస్తుంది చికెన్ పీసెస్ పైన. మనం ఫ్రై చేసేటప్పుడే మనకి KFC స్మెల్ అనేది వస్తుంటుంది. ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పైన లేయర్ అనేది ఎంత క్రిస్పీగా వస్తుందో. అందుకే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చికెన్ని ఫ్రై చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది రెసిపీకి. మిగతాదంతా చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, ఇలా మంచి రెడ్డిష్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్లోకి తీసేసుకోండి. దీంట్లోని ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగిలిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. అండ్ లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టార్టర్ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ మీకోసం నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆల్సో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ప్రాసెస్లో. ఎవరికైనా స్టార్టర్స్ అంటే చాలా ఇష్టం కదా, సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ట్రస్ట్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ రెసిపీ అనేది నచ్చుతుంది. ఇప్పుడు మనము పైన లేయర్ క్రిస్పీగా ఉండడానికి ఆయిల్ అనేది మళ్ళీ ఒకసారి
1 మినిట్ పాటు హీట్ చేసుకున్న తర్వాత మొత్తం మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఒక 30 సెకండ్స్ పాటు సెకండ్ టైం ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. డబల్ ఫ్రైయింగ్ మెథడ్ అంటాం కదా, ఆ ప్రాసెస్లో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా అవుతుంది. అప్పుడు మనం సాసెస్లో వేసినా కూడా పైన లేయర్ మెత్తగా అయిపోకుండా క్రంచీగా ఉంటుంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా. ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము సాసెస్కి రెడీ చేసుకుందాము. ఇలా ఒట్టి ఈ చికెన్ పీసెస్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ మనం కొరియన్ ఫ్రైడ్ చికెన్ అన్నాం కాబట్టి సాస్ రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ వెనిగర్, అలాగే రెడ్ చిల్లీ సాస్, దాని తర్వాత కెచప్ వేసుకోండి, టమాటో కెచప్. సాస్ అనేది ఎక్కువగానే రెడీ చేసుకోండి మీరు, ఎందుకంటే చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టాలి కాబట్టి. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, చాలా కొద్దిగా సాల్ట్, అండ్ 1 స్పూన్ హనీ. హనీ మాత్రం ఖచ్చితంగా వేయండి, అస్సలు స్కిప్ చేయకండి. ఆ స్వీట్నెస్ అనేది హనీతోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హనీ అనేది మర్చిపోకండి. అండ్ కొంచెం పెప్పర్, ఎందుకంటే దీంట్లో చిల్లీ సాస్లో మనకి ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి పెప్పర్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం వేసుకున్నదంతా కలిసే వరకు మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ గార్లిక్ని ఇలా చిన్నగా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి గార్లిక్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన సాస్ ఉంది కదా, అది ప్యాన్లోకి వేసేసుకోండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి, లేదంటే అది మొత్తం దగ్గరైపోతుంది సాస్. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు సాస్ అనేది అన్నిటికీ కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈవెన్గా అన్నిటికీ పీసెస్కి పట్టేటట్టు సాస్ని కోట్ చేసుకోండి. ఒకసారి మీరు కనుక ఇది రెసిపీ ట్రై చేసిన తర్వాత ట్రస్ట్ మీ, ఇది మీ ఫేవరెట్ అవుతుంది ఖచ్చితంగా. మనకి ఎక్కడ రెస్టారెంట్స్లో కూడా ఇది దొరకదు కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేసి పెట్టండి. అండ్ కొరియన్ ఫ్రైడ్ చికెన్లో ఒక కీ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది ఏంటి లాస్ట్లో చూపిస్తాను నేను. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ నేను సెసమీ సీడ్స్తోని గార్నిష్ చేస్తున్నాను, అలాగే కొరియాండర్ కూడా వేసుకోండి. ఖచ్చితంగా మీకు కొరియన్ రెసిపీస్లో నువ్వులు అనేది కంపల్సరీ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.